కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని బిడ్డలమైన మనందరం గుడక దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఒక మంచి విషయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కుడికను ముగించుకుందాం. అందరు గుడక మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని నిదానంగా చదివి కొంత సమయం, ఎక్కువ సమయం కూడా కాదు, కొంత సమయమే, కొద్ది మాటలు మనం వినుడి కొరకు సిద్ధపడదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సంయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె. కుడి వచ్చిన మందిరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు ఈ పత్రిక రాస్తూ చివరిగా అంటే ముగింపులో మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర వేదిక అయిన జైనాను అపోలోను శీఘ్రముగా సాగనంపము, వారికేమీ తక్కువ లేకుండా చూడుము. ఇక్కడ అంటున్నాడు చూడండి, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము. మనవారును అంటే మన సంబంధమైనటువంటి వారు, అంటే మనతో కూడా కలిసి పనిచేసేటువంటి వాళ్ళు, మనము చెప్పిన తర్వాత దేవునిలోనికి వచ్చినటువంటి వారు, మన మార్గమును అనుసరించి నడుచుకునేటువంటి వారు, మన బోధను అంగీకరించి దేవుని ఉద్దేశాన్ని జరిగిస్తున్న వీరు నిష్ఫలులు కాకుండా నిమిత్తము. నిష్ఫలులు అంటే ఫలము లేని వారిగా కాకుండా నిమిత్తము వారు ఫలము కలిగిన వారిగా ఉండుటట్లు ఏం చేయమంటున్నారు? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. అంటే ఇక్కడ వీళ్ళకి ఏమి లేవంట, సత్క్రియలు లేవు, కానీ సత్క్రియలను ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? సత్క్రియలను చేసే పద్ధతి ఏమంటున్నారంటే శ్రద్ధ. శ్రద్ధగా చేయటం అంటే ఆసక్తితో, ఇష్టముతో, ప్రేమతో, ఆప్యాయతతో, మమకారముతో ఇది చెయ్యటం వలన నా జీవితంలో గొప్ప లాభం ఉన్నదన్న ఆశతో పని చేయాలి. బాగానండి. ఒక ఆశతో, ఆ ఆశతో ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడు మనం చేసే పని చాలా నచ్చే విధంగా చేస్తాం. అది ఎప్పుడు చేస్తామంటే ఇది నాది అనుకొని చేయాలి. ఏమనుకొని చేయాలి? నాది. నాది అంటే నాది అనుకున్నప్పుడు ఏది ఇవ్వటానికైనా, ఏది చెయ్యటానికైనా వెనుకాడం. అంతే కదక్క? నాది అనుకునే చూడు, మాది అనుకునే చూడు, రెండుకి చాలా తేడా ఉంటుంది అక్క. మాది అనుకుంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మాది అనుకుంటే ఎలా ఉంటుంది? ఎవరో ఒకళ్ళు చేస్తారులే నాకెందుకు అనుకుంటా. అంతే కదక్క? ఇంట్లో నలుగురు ఉండరు అనుకోండి, నలుగురున్న ఇంట్లో ఒక్క పని సక్రంగా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ అంట్లు గడుగుతుర్లే, వీళ్ళు గడుగుతుర్లే, వాళ్ళు బట్టలు ఉతుకుతుర్లే, వీళ్ళు ఉతుకుతుర్లే, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు లేచినప్పుడు నేను లేయొచ్చులే, వాళ్ళు లేచిన తర్వాత నేను లేస్తాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెట్టుకుని ఎవరు చేయరు. అదే ఒక్కళ్ళే ఉంటే ఇంక నేనే చేసుకోవాలి, ఇంకా తప్పదు కదా అన్నట్టుగా
పెందలకాడే లేచి పెందలకాడే పని చేసుకొని పెందలకాడే ఇల్లంతా శుభ్రం చేసుకొని శుభ్రంగా ఆ పనిని శ్రద్ధగా చేసుకుంటారు. ఎందుకంటే చేయటానికి ఒకరు ఎవరు లేరుగా. కాబట్టి మనము మనది అనేది నేను తప్పనట్లేదు, కానీ మనము దేవుడు నీకు అప్పగించిన ఏ పనైనా నాది అన్నట్టు నువ్వు చేయాలి. ఎందుకంటే నా పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకని ఏమన్నాడు, మన వారు ఎలా చేయాలంట? శ్రద్ధగా. శ్రద్ధ అంటే తెలుసు కదా, ఎంత శ్రద్ధగా ఎంత ఆసక్తిగా చూడాలో. ఏమంటున్నారు అక్కడ? మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి? సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? మనం గమనించి ఆలోచించండి. ఒకసారి గమనించి ఆలోచించండి, ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? వాళ్ళు ఏమైనా సత్క్రియలు చేయట్లేదా? ఆలోచించండి అమ్మా. సత్క్రియలు ఏమైనా చేయట్లేదు? వాళ్ళు చేస్తున్నారు కానీ శ్రద్ధతో చేయటంలా. శ్రద్ధతో చేసే పని వేరు, చెయ్యాలి కాబట్టి చేసే పని వేరు. అంతే కదా? శ్రద్ధతో చేస్తే ఆ పనిలో ఏం కనపడుద్ది? ఫలము. శ్రద్ధతో చేస్తే ఆ పనిలో నీకు ఫలం కనపడుద్ది. శ్రద్ధతో చేసినప్పుడు దానిలో పని చేసేటప్పుడు ప్రేమతో చేస్తావు. ప్రేమ. ఈ శ్రద్ధగా చేయటం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇప్పుడు పని చేస్తున్నారు, నేను కాదనట్లేదు, చెయ్యలేదు అని చెప్పట్లేదు, చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే శ్రద్ధ అశ్రద్ధ అనేది పక్కన పెట్టేస్తే పని చేస్తున్నారు, కానీ పనిని చెయ్యాలి కాబట్టి చేసేస్తున్నారు అంతే. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు చేసిన దానివల్ల మీకు ఫలం ఉండదు. మీకు చేసిన దానివల్ల మీకు ఫలం ఉండదు. నలుగురు వస్తున్నారు కాబట్టి నేను వచ్చి కూర్చుంటానంటే ఉపయోగం ఉందక్క? ఇష్టంతో వచ్చినప్పుడు దాని మీద ఆశ ఉంటుంది. ఇష్టంతో దాని దగ్గరకు నువ్వు ఆశతో వచ్చినప్పుడు దానివల్ల నీకు ఫలం ఉంటుంది. ఏందోలే, పొలం వేసాను, దున్నుతున్నాను, విత్తనాలు ఎత్తాను, కలుపు తీస్తున్నాను, పండితే పండింది లేకపోతే లేదను అనుకున్నది పండదు. శ్రద్ధ. ఎందుకు శ్రద్ధ చెప్పమంటున్నాడు ఇక్కడ? చెప్పండి. శ్రద్ధగా ఎందుకు చేయాలి చెప్పాలమ్మా? శ్రద్ధగా ఎందుకు చేయాలంట? శ్రద్ధగా చేసినప్పుడు బాగా వినండి, మీకు అర్థం కావట్లేదని చెప్తాను. మనస్సు శరీరము ఒకే దిక్కు ఉంటుంది. అలాంటి సమయంలో నీవు చేసే పనిలో నీకేమి కాదు, నష్టము రాదు. అంతే కదక్క? శ్రద్ధగా చేయని వాళ్ళు ఏం చేస్తారు? నష్టపోతారు. అవునా? ఇప్పుడు మీరు కందిలోని కలుపుకెళ్ళారు, ఎందుకురా స్వామి నాకు ఈ కర్మ ఏందిరని తీసిరు అనుకోండి, ఒక్క పట్టెలో 4-5 మొక్కలను బీకేస్తారు. ఏదో ఇష్టం లేకుండా చేస్తుంటారు చూడండి. ఆ కలుపు గుంపుగా ఉన్నప్పుడు ఏందిరా ఈ కలుపు నాకెందుకు ఇది పట్టింది, నాకేం అవసరం అని పీకుతూ కనీసం ఒక 10-15 మొక్కలను పీకేస్తాం. ఇప్పుడు అలా పీకటానికి గల కారణం ఏంటంటే మనిషి ఒక చోట ఉన్నా, నీ మనసు ఏమో ఏడో ఉంది, మనిషి వేడుంది, నాకెందుకు నీ కర్మని ఇష్టం లేకుండా చేస్తున్నావు కాబట్టి కంది మొక్కలు కూడా పీకేశావు. ఇప్పుడు కంది మొక్కలు పీకితే ఏమవుద్దంటే నీకేం కాదు, నీకేమన్నా అవుద్దక్క? మరి ఎవరికి అవుద్ది? యజమానుడికి నష్టం. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? చెప్పండి, ఏమనుకుంటారమ్మా? మీరు ఎప్పుడైనా పీకారా? అప్పుడేమనుకుంటారు చెప్పండి? అంతే అనుకుంటారు, మాయ కాదు అనుకుంటారా? అదే. అప్పుడు ఒకవేళ పీకేస్తే ఏమనుకుంటాం చెప్పాలి? ఇది మనకు కావాలి. పీకి అంటే అవి పెరికారు కదా,
పెరిగేసిన తర్వాత ఏమనుకుంటారు అని అడిగితే అవన్నీ అనుకోం. ఎంత చేలో 2 మొక్కలు పోతే ఏమవుద్దిలే అనుకుంటాం. అంతే కదక్క? ఎంత చేలో ఈ 2 మొక్కలు పోవటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఈ బండి పెరిగినప్పుడు చూడొచ్చు. అంటే బాధ్యత లేనప్పుడు ప్రతిదీ కూడాక నిర్లక్ష్యంగా చేస్తావు. ప్రతి పని బాధ్యత లేకపోతే ఎలా చేస్తావు? నిర్లక్ష్యము. నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తావు? ఆలోచించండి. నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తాం? ఆ? ఆమేన్. నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తారు? నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తారో మీకు వివరిస్తాను, బాగా గమనించండి. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పాను కదా! ఆ చెప్పినట్టుగా కంది చేలో కలుపు పీకేటప్పుడు అక్క అన్నది కదా! యూరియానే పీకాల్సిందన్నారు కదా! అదే విధంగా మీ బీరువాలో నగలు, దాంతో ఉంగరాలు, దాంతో అయ్యి ఉన్నాయి కదా! అయన్నీ పోసి ఆరబోసినప్పుడు పోతే పోనీలే 2 కింద పడనివ్వుతారు ఎప్పుడన్నా? కాదు. కాదు. నేను చెప్పి జాగ్రత్తగా ఇను, తర్వాత నువ్వు చెబుదువు. అయ్యవే ఇవి కాదనట్ల వేరే. కానీ ఎందుకండి అంతగా పానోకు ఇప్పుడు చిన్న చిన్న బిరడాలు గాని, చిన్న చిన్న కమ్మలు గాని, చిన్న చిన్నయి కూడాక ఆ లోపల ఒక అర ఉంటది. దాని లోపల ఒక అర ఉంటది. దాని లోపల ఇంకొక అర ఉంటది. ఆ లోపల ఏడాడో పెడుతుంటావు. ఏదో ఒకటి మిస్టేక్ అయిపోవచ్చు కదక్క! మరి పోకుండా ఎందుకున్నావు? అక్కడ శ్రద్ధుంది. ఇక్కడ శ్రద్ధ లేదు. ఎందుకంటే దానికి చూడటానండి. మీరు చెప్పింది కాదనట్లేదు. చూడండి అక్కడ ఏముందంటే వాటి విలువ నీకు తెలుసు. ఈటి విలువ కంది మొక్కలు నాకెందుకు తెలియదంటే ఒక్కటే మాట అంటావు. పండితే ఎందుకు పండుద్ది? మధ్యలో ఒకాళ బర్రె తింటదేమో. లేకపోతే పంది తిని అంటే నువ్వు పెరికేసిన తర్వాత ఎన్నైనా ఆలోచిస్తావు. పోయిన తర్వాత ఏమనుకుంటావు? ఏ రోజైనా పోయేదే. అర్థమైందక్క? పోయిన తర్వాత అనుకుంటావు. ఇప్పుడు బంగారపు కమ్మ పోయిందనుకో, దేవుడు రాసిపెట్టిండు కాబట్టి ఏ రోజున పోవాలి కాబట్టి పోయేది. అదే పోకముందు ఏ రోజైనా పోయేదని ఏడంటే అడిసి నువ్వు పోతావా? ఇక్కడ ఏందంటే నీకు పరలోకము విలువ తెలియనంత వరకు అశ్రద్ధగా పనిచేస్తున్నారు. విలువ తెలిసిందనుకో, నువ్వు అన్నట్టుగా ఎట్ట జాగ్రత్తగా పోయేదంటే జాగ్రత్తగా ఉన్నప్పుడు పోతే అది నీ తప్పు కాదు, అది వేరేది. కానీ జాగ్రత్త లేకుండా పోయిద్ది చూడు, అది ఒక వేరేది. జాగ్రత్తగా ఉన్నా పోయిందానికి ఎట్లుంటావు చెప్పండి? ఎట్లుంటావు చెప్పండి అక్క? మీకు అర్థం కావటం చెప్తే, శ్రద్ధగా ఉన్నా పోయిందనుకో ఎట్లుంటావు? మీకు బైబిల్ గుర్తు రావాలి. ఎలా ఉంటారు? శ్రద్ధగా ఉన్నప్పుడు కొన్ని ఎలా ఉంటారంటే, ఒక ఆమెకంట 10 నాణ్యాలు ఉన్నాయంట. ఒక నాణ్యం పోయిందంట. ఈ 9 నాణ్యాలు పక్కన పెట్టి ఆ పోయిన నాణ్యం కోసం ఏం చేస్తుంది? ఎతికింది. ఎతికిన తర్వాత కసువంతా ఊడ్చింది. ఊడ్చిన తర్వాత కసువులో ఏమంటో తెలుసు కదక్క? కసువు అంటే మీకు తెలుసుగా? ఈరోజు మీరు పోయిన తర్వాత ఆ కోడి పెంట, ఆ కుక్క పెంట ఉందనుకోండి, ఛీ అంటారు. ఆ నాణ్యమ విలువ తెలిసింది కాబట్టి కోడి పెంటున్నా, కుక్క పెంటున్నా కూడాక జాగ్రత్తగా చేత్తో మొత్తము నలుముతుంటావు. ఇప్పుడు నీకు విలువ కలిగిన దాన్ని వెతికేటప్పుడు ఈ విలువ లేనివి నీకు పెద్దగా పట్టించుకో. అదే ఇప్పుడు పోయి ఆ మూలన ఉన్న కసువు మొత్తం ఇట్టగా గట్టిగా ఇలా అంటే ఇలా కలపమని అంటే మనం కలుపుతాం అక్క. అదే నీ కాడున్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు పోయిందని తెలియగానే రే జాగ్రత్తగా మొత్తం కసువంతా తీసుకురామని చెప్పి చేత్తో ఒక్కొక్కటి పక్కకు నెడుతుంటావు. ఎందుకంటే విలువ కలిగింది పోయింది కనుక విలువ కలిగిన దానికోసం ఏదైనా చేస్తావు. అర్థమవుతుందా? విలువ కలిగిన దానికోసం ఏదైనా చేస్తావు. అలాగే ఆత్మల విలువ నీకు తెలిస్తే ఆత్మల సంపాదన కోసం అవసరమైతే ఏదైనా చెయ్యాలి. ఆత్మల విలువ తెలిస్తే, అదే తెలియదనుకో ఏమంటాను తెలుసా? ప్రపంచంలో ఎంతో మంది నలుగురు ప్రార్థనకు రాకపోతే ఏమవుద్ది? అవునా కదక్క? ఎంతమంది ఉన్నాం కదా, వాళ్ళ నలుగురు వాళ్ళు ఏమైనా ఉపయోగం అంటే నీకు వాటి విలువ తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి. అందుకని యేసు ప్రభువారు ఏ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టముందా లేదా? ఇష్టం లేదు. మరి ఆయన చెప్పిన మాట మనకు నచ్చుదా నచ్చదా? నచ్చుద్ది. కానీ మాట నచ్చింది కానీ క్రియల దగ్గరకు వచ్చాక నచ్చదు.
ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏందయ్యా ఇంత అంత జాగ్రత్త చేసినా కూడా కలుపు మొక్క పోద్ది అంటే ఎవరు చెప్పారు? పర్ఫెక్ట్ చూడండి. కంసాలు వాని దగ్గర నువ్వు బంగారం తెగిస్తే ఆ తీగలో కనీసము ఒక్క గ్రాములో సగం గ్రామైనా పోకుండా వాడికి మంటలో నుంచి మొత్తం బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇక్కడ తూకమేస్తే ఎన్ని గ్రాములు ఉంటుందో మరలా కరిగిచ్చి అరిగిచ్చి మొత్తం చేసిన తర్వాత తూకమెత్తే యాజ్ ఇట్ ఈస్ అన్నే గ్రాములు ఉంటుంది. మనం అనుకోవచ్చు ఆ మంటలో ఎక్కడో ఒక చోట 2 గ్రాములు పోవచ్చు కదని. వాడు శ్రద్ధగా పని చేస్తున్నాడు కాబట్టి పోలా. అదే అశ్రద్ధతో చేస్తే బాగా అర్థం చేసుకోండి. మనం ఎంత కడ్డీ ఎత్తమక్క, ఆ కడ్డీ 15 గ్రాములు ఉందనుకో, 20 గ్రాములు లేదా 50 గ్రాములు ఉందనుకోండి, నీకు వాడు నగ చేసిన తర్వాత కూడా ఆ నగ ఎన్ని గ్రాములు ఉండాలి? 50 గ్రాములు ఉండాలి. 1 గ్రామ్ దగ్గర ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోవు? ఆల్రెడీ 11,000 ఉంది బంగారం. ఒప్పుకోవుగా. 11,000 1 గ్రామ్ పోతే అంటే 11,000 అయింది కాబట్టి నువ్వు పెద్ద పరుసుకోవాలా. అదే విధముగా బొగ్గు 100 కేజీలు పెట్టావు, 2 కేజీలు పోయినా కూడా పెద్ద పరుచుకుంటావా? ఎందుకు పరుచుకోవు? దానికి విలువ లేదు. పోతే పోనీ 4 బొగ్గలు ఏం కదిలే అప్పుడప్పుడు తీసుకొని వస్తుంటారు మూటలో. 2 అవి బొగ్గులు 2 ఉంటాయి చూడండి అంత లావుటి కింద పడిపోయినాయి అనుకోండి, ఏరుకొని పోతే పని ఏమవుతుంది అంటారు. అదే నువ్వు తీసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క విలువ కలిగిన వజ్రాలు 2 వజ్రాలు పోతే పని అంటామా? అంటే నేను ఇక్కడ మీకు చెప్పాలేమనుకుందంటే, విలువ నీకు తెలిస్తే ఆ విలువ నీకు తెలిసినప్పుడు విలువ కలిగిన వాటి కోసం చేసే పని శ్రద్ధగా ఉంటుంది. విలువ లేని వాటి కోసం చేసే పని అశ్రద్ధే. అశ్రద్ధ చేస్తాం చాలా సార్లు చూడండి, గమనించండి. అశ్రద్ధగా ఎందుకు చేస్తామంటే వాటి విలువ నీకు తెలియదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నీవు సత్క్రియలు చేస్తున్నావు, నేను కాదనట్ల, కానీ చేసే సత్క్రియలు ఎలా చేస్తున్నావు? పట్టనట్టుగా చేస్తున్నావు. అబద్ధం ఆడకూడదు, ఆడట్లేదు. దొంగతనం చేయకూడదు, చేయటం లేదు. వ్యభిచారం చేయకూడదు, చేయటం లేదు. ప్రార్థనకు రావాలి, ఏదో వచ్చిపోతున్నాను అంతే. కానీ శ్రద్ధ అంటే ఆలోచించండి. శ్రద్ధ అంటే ఇష్టమా? అందరికి ఇష్టమే. ప్రార్థనకు రావాలి, ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఇంటికాడ పడుకున్న వాళ్ళందరికి ఇష్టం లేదని. శ్రద్ధ అంటే ఏంటంటే, ఆ శ్రద్ధ ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, నేను ఈ పని చెయ్యకపోవటం వలన నా ఫలాలు పోతాయనే భయం ఉండాలి. ఫలాలు పోతాయి. పచ్చి సరుకు అమ్ముతుంటారు అప్పుడప్పుడు చాలా మంది. పచ్చి సరుకు అమ్మేవాడికి టెన్షన్ ఉంటుంది. తెలుసా? ఒక పచ్చి సరుకు అంటే కూరగాయలు అమ్మేవాడికి టెన్షన్ ఉంటుంది. ఎందుకు? పొద్దున్నే 3 గంటలకు లేచి ఆ కూరగాయలన్నీ గేటు చేసుకొని మొత్తం తిరిగి ఇంటింటికి ఊరూరికి సాయంకాలం 6 గంటలు 7 గంటల దాకా తిరుగుతుంటాడు. మనం ఏమంటాం? రేపు అమ్ముకోవచ్చు కదంటే వాడు ఏమంటారు? రేపటికివి అంటే రేపటికి పనికిరావు కనుక ఉన్నప్పుడే మొత్తాన్ని వాడుకుంటాడు వాడు. అదే విధముగా మనం ఏమనుకుంటామంటే, రేపు చేద్దామంటే రేపుడిది రేపే, ఈ రోజుది ఇప్పుడు. అందుకని ఏమన్నారు తెలుసా? సత్క్రియలను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలెను. మన వారు చాలా మంది సత్క్రియలు చేయుచున్నారు కానీ శ్రద్ధగా చేసేవాళ్ళు కనపడటంలా, ఆశతో చేసేవాళ్ళు కనపడటంలా. అందుకేమన్నారు తెలుసా? ప్రభువు యొక్క పనిని ఆసక్తితో అపేక్షించుడి అని రాయబడింది. శ్రద్ధగా చేసేవాడికి ఏదైనా కూడా ఒక విధముగా చెప్పాలంటే అది కత్తి మీద సాము లాంటిదే. ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ గారు నిర్లక్ష్యంతో ఆపరేషన్ ఎప్పుడు చేయడక్క? ఎందుకు? ఎందుకు చేయడు? నిర్లక్ష్యంతో చేస్తే ఏమవుద్దమ్మా? ప్రాణం వద్దా? జబ్బు నయం కాదా? ఆలోచించండి. నిర్లక్ష్యంతో చేస్తే ఎలా ఉంటదంటే, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, కడుపులో ఉన్నటువంటి ఆ ఆపరేషన్ చేసిన దగ్గర కుట్టేయటం మర్చిపోవటము, కత్తెర లోపల పెట్టడము, లేకపోతే మత్తేయటం మర్చిపోవటం, ఏదో ఏంది ఇంత అజాగ్రత్తగా ఉన్నామంటే, మరిచిపోయా అంటే నీకేమి లేదు, శ్రద్ధగా చేయాలని లేదు. అందుకే మూడిగా లేనప్పుడు డాక్టర్స్ వచ్చి వైద్యం చేయరు. ఈరోజు నాకు కంఫర్ట్గా లేదు, ఈరోజు నేను రాను, రేపు పెట్టుకుందాం అంటాడు. అందుకని ఓపీలు ఏమీ లేనప్పుడు ఫ్రీగా ఉన్న టైంలోనే సర్జరీ పెట్టుకుంటాడు. మైండ్ అంతా ఎలా ఉండాలి? రిలీఫ్గా ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండాలి.
ఇంటి దగ్గర నుంచి కానీ బయట దగ్గర నుంచి కానీ ఏ ప్రెజర్స్ ఉండకూడదు. ఆ 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మనిషి మనస్సు ఒకే చోట ఉండి పనిచేస్తారు. ఇప్పుడు అదే మనకు చెప్తున్నాడు. మనము దేవుని పని, ఇది మన పని కాదు, ఇది దేవుని పని. దేవుడు నాకు అప్పగించిన పని అనుకోవాలి నువ్వు. ఇది నాకు అప్పగించిన పని. నాకు అప్పగించిన పనిని నేను చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు చేసే దాని వల్ల నీకు ఫలాలు రాకపోవటం ఉపయోగం ఏముంది? ఫలాలు రాకపోతే ఉపయోగం ఏముందా? ఫలాలు రావాలి. అందుకేమన్నాడు, మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తం. ఎందుకంటే 8వ వచనం చదవండమ్మా. 8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటి యందు మనస్సు ఉంచునట్లు. దేని యందు? ఎవరు చేస్తారు సత్క్రియలు శ్రద్ధగా? దేవుని యందు ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు చేస్తారమ్మా సత్క్రియలు శ్రద్ధగా. ఎవరు చేశారు తెలుసా మీకు? ఎవరైనా చేశారు చూసారా మీరు? విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు దేవుని యందు? అబ్రహాముకు దేవుడు ఒక పని అప్పగించాడమ్మా. అందరికీ తెలుసా? ఏం పని అప్పగించాడు? ఏం పని అప్పగించాడమ్మా అబ్రహాముకు దేవుడు? చూడండి ఏం పని అప్పగించాడు. అబ్రహాము, నీకు కలిగిన నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకివ్వు. అది అబ్రహాముకు అప్పగించిన పని. ఈ పని ఎట్లా చేయాలి? ఎంత శ్రద్ధగా చేయాలి? దేవుడికి అర్పించేటప్పుడు కూడా శ్రద్ధగా ఎలా చేయాలంట? ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము తన దాసులను పిలుచుకొని తన కుమారుణ్ణి తీసుకొని గాడిదకు గంతలు కట్టి ఆ పర్వతం దగ్గరకు వచ్చి తన దాసులతో చెప్తున్నాడు, నేనును నా కుమారుడును పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కుబడి చెల్లించుకొని మరలా వచ్చేదము, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఇప్పుడు అతడు కట్టె పుల్లలు తీసుకున్నాడు, తన కుమారుని నెత్తి మీద పెట్టాడు, అతని చేతిలో కత్తి పట్టుకున్నాడు, శ్రద్ధగా పోతున్నాడు. ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో పిల్లవాడిని కొద్దిగా అజాగ్రత్త చేస్తే వాడు మళ్ళా ఎనికిపోతే పని ఏమైపోద్ది? చూడు, అజాగ్రత్త. ఇక్కడ ఏమన్నాడు? నానా ఇదిగో కట్టెలున్నాయి, బలివటానికి బలిగా చేయటానికి ఖడ్గము చేతిలో ఉంది. అయితే బలివటానికి గొర్రెపిల్ల ఎక్కడుంది నాన్న అని అడిగినప్పుడు ఏమనాలి? నువ్వే నాయన గొర్రెపిల్ల అంటే వాడు ఏమంటాడు? ఆ కట్ల మోపాడు ఇసిరేసి ఉరుగుతాడు. చూత ఊరన్న చంపంటాడా? అందుకని ఏమన్నాడు తెలుసా? నానా నువ్వేమి బాధపడొద్దు, ఈ యొక్క టైంలో బలిగా ఇవ్వటానికి గొర్రె పిల్లను దేవుడే ఇస్తాడు అని చెప్పాడు. శ్రద్ధ. ఇక్కడ శ్రద్ధగా చేస్తున్నాడు పని. ఏ మాత్రం నేను చెప్పే ఈ పని కొంచెము మిస్టేక్ అయినా పని పాడైపోద్ది. ఇంటి దగ్గర భార్యకి చెప్పినా పాడైపోద్ది, పని వాళ్ళకి చెప్పినా పాడైపోద్ది, ఇస్సాకుకు చెప్పినా పాడైపోద్ది. దేవుడు నాకు చెప్పాడు, నా పని నేను చాలా శ్రద్ధగా చెయ్యాలి. కట్టెలు పేర్చిన తర్వాత తన యొక్క కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేశాడు. ఎందుకు నాన్న కట్టేస్తున్నాడంటే, దేవుడు ఇలా చేయమన్నాడయ్యా. నా చేతులు కట్టేయమన్నాడంటే, అవును. కట్టేసిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని బలిపీఠం మీద పడుకోబెట్టిన తర్వాత, నాన్న నన్నెందుకు పడుకోబెడుతున్నావు అంటే, దేవుడు ఇలా చేయమన్నాడు. ఇక ఏరే సమాధానం లేదు. దేవుడు చేయమన్నాడు అన్నాడు. ఇప్పుడు కత్తి తీసుకొని కుమారుని యొక్క శిరస్సును ఖండించటానికి కత్తి రాగా, అప్పుడు కూడా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏంది నాన్న నా మీద కత్తి దించుతున్నావంటే, దేవుడు ఇలా చేయమన్నాడు. మరి యెహోవా చూసుకుంటాడంటే, ఆయన చూసుకుంటా, నువ్వు చూస్తూ ఉండు, ఆయన చూసుకుంటాడు. నన్ను చంపిన తర్వాత ఎక్కడ చూసుకుంటాడంటే, ఆయన నాకేం చెప్పాడు తెలుసా? నీ సంతానమును ఇసుక రేణువులంత మందిగా విస్తరింపచేస్తానన్నాడు. నిన్ను చంపేస్తే ఎక్కడి నుంచి వస్తారు? అవసరమైతే 99 సంవత్సరాల వయసులో నాకు నిన్నిచ్చిన దేవుడు మరలా నిన్ను బతికేయటం గల సమర్థుడు. ఆయన నేను నమ్మాను.
నమ్మకం ఉన్నది కాబట్టే ఖడ్గము తెచ్చి నీ గొంతు మీదికి తీసుకురాగలిగాను. అదే నమ్మకం లేకపోతే శ్రద్ధ. ప్రార్థన చేస్తుంటాం శ్రద్ధగా. ప్రార్థన చేసే వాళ్ళకు ఏముండకూడదమ్మా? ఆ? అనుమానం ఉండకూడదు. అనుమానం అంటే ఏంది? జరగదని, జరుగుద్దని. అంతే నీకేమనుందా? ఎలాగంటే మీకు అర్థం కావటం చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక ప్రాంతములో ఒక స్త్రీ, బాగానండి, ఒక స్త్రీ తన యొక్క గుడారములో వంట చేసుకొని తింటూ ఉంటుంది. బాగానండి. ఏదో అంటే వంట చేసుకొని తింటే మీకు వంట అంటే తెలుసు కదా! రొట్టెలు కాల్చుకొని తింటూ ఉంటుంది. ఒకానొక టైం వచ్చినప్పుడు రొట్టెలు అయిపోయాయి. ఏమైపోయాయమ్మా? రొట్టెలు అయిపోయాయి. రొట్టెలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈమె దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తుంది. బాగానండి. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్న ఏమని ప్రార్థన చేయాలి? మీ అందరికి తెలిసినట్టుగా, ప్రభువా నాకు తినటానికి రొట్టెలు కావాలి. నాకు రొట్టెలు దయచేయమని ప్రార్థన చేయాలి. అంతే కదా! అంతకుమించి ఏం ప్రార్థన ఉండదు కదా! కాబట్టి ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన చేస్తున్న ఎలా చేయాలి ప్రార్థన? మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పరలోకములో ఉన్న దేవుడిని స్తుతించాలి. అది కాదు. అది అందరికి తెలిసి చేయాలని. ఎలా చేయాలి ప్రార్థన? అది ఇప్పుడు మన పాయింట్. ఇస్తాడని నమ్మకంతో చేయాలి. మరి ఇస్తాడని నమ్మకం అంటే ఎప్పుడు ఇస్తాడు? ఏందమ్మా? ఎప్పుడు ఇస్తాడు? ఇస్తాడని నమ్మకం నేను కాదనట్టు, మరి ఎప్పుడు ఇస్తాడు? ఇస్తాడని నమ్మకం అందరికీ ఉంది కదా, మరి ఎప్పుడు ఇస్తాడు? దేవునికి ఇష్టమైనప్పుడు, ఆయన పని చేసినప్పుడు. చెప్పండి, ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు ఇంట్లో రొట్టెలు లేవు, పని ఆడ చేస్తుంది పోయామా? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఏంది? ఎప్పుడు ఇస్తాడంటే బాగా అర్థం చేసుకోండి. నీకు ఎంత అవసరము అంటే నీ యొక్క ఓపిక ఎంతుందో, ఓపిక అయిపోయేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాడు, నువ్వు ఓర్చుకుంటావా లేదని. ఇంకా చివరి సమయంలో ఇప్పుడు ముద్ద తినకపోతే చచ్చిపోద్ది అంటారు చూడు, అప్పుడు ఇస్తాడు ఆయన. ఏడని చెప్పట్లా, ఇస్తాడు. ఎప్పుడు? నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడు లేడు. నీకు ఎప్పుడు అవసరమో ఆయన తెలుసు, అప్పుడే ఇస్తాడంటే. నేను 3 రోజులు అన్నం తినకుండా ఉండగలనంటే 3 రోజులు నువ్వు అన్నం తినకుండా ఉండగలని దేవుడికి తెలుసు కాబట్టి 3 రోజుల దాకా ఇయ్యాడు. ఎందుకు ఈ 3 రోజులు ఇయ్యడు? ఎందుకు ఇయ్యడం ఈ 3 రోజులు? విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవాలని. ఇంకా ఆలోచించండి, ఎందుకు ఇయ్యడు ఈ 3 రోజులు? ఓపికతో ఎదురు చూస్తా చూడదండి. ఇంకా ఎందుకు ఇది 3 రోజులు? ఆలోచించండి. ఎందుకు ఇవ్వడు ఈ 3 రోజులు అంటే బాగా గమనించి ఆలోచించి, ప్రార్థన చేయుచున్న ఈ మనిషి, బాగానండి, ప్రార్థన చేయుచున్న ఈ మనిషి పరలోకములో ఉన్న దేవుని వైపు చూడకుండా చుట్టుపక్కల ఉన్న మనుషుల వైపు చూస్తుందని 3 రోజులు ఇవ్వట్ల. ప్రార్థన చేస్తాము, కళ్ళు తెరిచి చూస్తాం, ఇచ్చిండా ఇవ్వలేదా? ప్రార్థన చేస్తాము, ఇటువైపు నుంచి వస్తుందేమో, చేసిండా చేయలేదా? ప్రార్థన చేస్తాము, ఆకాశం నుంచి కాకుల చేత ఏలియాకు ఆహారం పంపించింది కదా, ఏమైనా కాకులు తెచ్చినాయా? ఏంది నమ్మకాలు? నాకు అర్థం కాలేదు. నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు కళ్ళు తెరిచి చూసినంత మాత్రాన రాదు, నువ్వు చెప్పినంత మాత్రాన జరగదు, నువ్వు అనుకున్నంత మాత్రాన నీకెప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడా, నువ్వు ముందు అనుకుంటే కాదు. అలా ఇవ్వాలంటే నీలో శ్రద్ధ కలిగితే అజాల పనిని. అబ్రహాము తన కత్తి తీసుకొని తన కుమారుడి గొంతు మీదకి తెచ్చేదాకా ఎదురు చూశాడు. ఇంకా గొంతు మీద కత్తి పడితే ఏమవుతుందమ్మా? కానీ గొంతు మీదకి కత్తి వచ్చిన తర్వాత అబ్రహామా అని పిలిచాడు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి. గొంతు మీదకి కత్తి వచ్చిన తర్వాత అబ్రహాం అని పిలిచాడు. వెంటనే ఖడ్గం ఏమైంది? ఎక్కడ ఆగిపోయింది? మెడ మీదకి వచ్చినాక ఆగిపోయింది. అంటే ఇప్పుడు మెడ మీదకి వచ్చిన తర్వాత ఆగిపోయిందంటే ఆయన ఎంత శ్రద్ధగా ఉన్నాడు. బాగా ఆలోచన. అంతే కదా. ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని పనులు చేస్తుంటాం, కట్టి పొలాలు కొడుతుంటాం. ఆపు అనగానే కట్టుకుని ఆపేస్తాం అక్కడ. ఎందుకు ఆపలేం? శ్రద్ధగా లేము కాబట్టి కట్టెక్కని పడిపోద్ది దెబ్బ. కానీ ఇప్పుడు అబ్రహాము ఇక్కడ కత్తి ఎత్తాడు కానీ తన మనసంతా ఎవరి మీద ఉంది? దేవుడి మీదనే ఉంది మనసంతా, ఇంకా దేని మీద లేదు. కత్తి ఎత్తాడు, దించాడు, వెంటనే ఏమన్నాడు?
అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఏమీ అనొద్దు అన్నాడు. కత్తి ఖడ్గం గొంతు మీదకొచ్చి ఆగిపోయిందంటే అక్కడ ఆపింది దేవుడు. ఎలా ఆపగలిగాడంటే అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా వింటున్నాడు కనుక ఆపగలిగాడు. అదే వినకపోతే అది ఎంత ఎంత ఆలోచించదగిందంటే ఈ మాట, శ్రద్ధగా నువ్వు దేన్నైతే అబ్జర్వ్ చేస్తావో అదే దాని మీద నీ మనసు ఉంటది. అంతే కదక్క. అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు వేరే దాని మీద ఉండకూడదు. అందుకని కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్త చేయాలంటారు, డిస్టర్బ్ చేయొద్దంటారు కొన్ని పనులు చేసేటప్పుడు. ఎందుకంటే మనసంతా దాని మీద ఉంటే ఇంకా చాలు అంటే ఆగిపోతాం. ఇంకా చాలు అనేదాకా ఆ మాట కోసం ఎదురు చూసేటట్టు నువ్వు పని చేయాలి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు, కానీ ఇస్తాడని నువ్వు చేయటం కాదు, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మాట ప్రకారమే చేస్తుండాలి. ఎప్పుడు ఆపమంటాడో ఆయనకు తెలుసు. అందుకని ఇక్కడ ఏమన్నా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 అనుకుంటాను. ఒక మాట చదువుతా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 అంటాను చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారము గల గలవారం గలవారమును వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. అన్ని విషయములు ఎవరిని సంతోష పెట్టాలి? అన్ని విషయాలంటే ఇక్కడ ఏమైనా ఉందమ్మా? మరి ఎందుకని ఇక్కడ మనము కొన్నిటిని తీసుకేసుకుంటున్నాం, కొన్నిటిని తీసేస్తాం. మనం అన్ని విషయాలు అన్నాడు. అన్ని అనే దగ్గర ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటారు. ఆ అన్ని అనే దగ్గర ఏదైనా పెట్టాలి అక్కడ. ఇప్పుడు అన్ని విషయాలలో ప్రభువుని ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఒక పని అప్పగించాడు దేవుడు. ఆ పనిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ పనికి ఏది అడ్డం వచ్చినా పక్కన నెట్టాలి. అన్ని విషయాలంటే ఇదే. ఇప్పుడు ఏమన్నాడు? అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు సంపూర్ణ జ్ఞాన వివేకము గలవారు. అంటే నీ జ్ఞానం ఎలాగుండాలి? సంపూర్ణముగా ఉండాలి. వివేకం ఎలాగుండాలి? సంపూర్ణముగా ఉండాలి. వినయము విధేయతతో నీ మనస్సు ఆయన మాట వైపే ఉండాలి, ఇంకా దేని వైపు ఉండకూడదు. అది చాలా కష్టమైన పని. ఎందుకు ఇంత కష్టం అంటున్నానంటే, మన మనస్సు ఏమైపోయిందంట? మనస్సు ఏమైంది? డిస్టర్బ్ అయింది. మనిషి ఎవరు డిస్టర్బ్ కాడు అక్కడ. మనిషి డిస్టర్బ్ కాడక్క. డిస్టర్బ్ అయింది ఏంది? మనస్సు డిస్టర్బ్ అయింది కనుక మనము దేవుని మాట శ్రద్ధగా వినటం మర్చిపోయాం. మనిషి బాగానే ఉన్నాడు, మనస్సు డిస్టర్బ్ అయిపోయింది. దేవుని మాట ఏం చేస్తున్నాము? శ్రద్ధగా వినటం లేదు. అందువల్ల ఏం చేస్తుంటాము? మరిచిపోతుంటాం. ఎందుకు మర్చిపోతావు? దేనికి మర్చిపోతావమ్మా? ఏం మర్చిపోతామంటే ఏదైనా మర్చిపోతుంటావు. అబ్రహాము పనిని మర్చిపోయాడా? ఎందుకు మర్చిపోలేదు? మనస్సంతా ఆయన మీదే నిమగ్నమయ్యింది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మనము నిష్ఫలము కాకుండా ఉండాలంటే ఏంటంటే, బాగా బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా తీగ ద్రాక్షావళిలో ఉంటేనే, చూడండి యోహాను సువార్త 15 అనుకుంటాను. యోహాను సువార్తలు, నా యందు నిలిచి ఉండుడి, తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని
నా యందు నిలిచి ఉంటేనే కానీ, అంటే ఎవరి యందు నిలిచి ఉండాలి మన మనసంతా? దేవుని మీదే ఉండాలి మన మనసంతా. ఎప్పుడు? అన్ని టైంలో ఉంటదమ్మా? చెప్పండి, నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్దాం. అన్ని టైంలో ఉంటదక్క? కొన్ని టయాల్లో ఉంటది, కొన్ని టయాల్లో కుదురుద్దా? కుదురుద్దక్క? ఎంతక్క ఏందనుకున్న 24 గంటలు, 365 రోజులు, ఎన్ని సంవత్సరాలు, ప్రతి క్షణము దేవుని మీదే మనసుండాలంటే కష్టం గదక్క! అవునా కాదా? ఆ కష్టం అనుకుంటున్నాం కాబట్టి, ఆ శ్రద్ధగా చేసే పనిని అలాంటి టైంలో ఏం చేస్తాం? అశ్రద్ధగా చేస్తాం. అలాంటి టైంలో తొందరగా ఊరికి పోవాలి. తొందరగా ఊరికి పోవాలక్క. ఇప్పుడేం చేస్తాం? ఏం చేస్తావు చెప్పండి ఊరికి పోయేటప్పుడు? అన్నీ చేస్తావు. కానీ రోజు చేసేంత ప్రార్థన చెయ్యవు. త్వరగా ఈ టెన్షన్‌లో ఇట్లా బైబిల్ పట్టుకుంటాము. 2 నిమిషాలు. ప్రభువా యేసయ్య నన్ను మంచిగా భరించమని అంతే. శ్రద్ధ ఏడుందాడ? శ్రద్ధ ఎక్కడుంది? అంటే నీ పని ప్రార్థనకేమైంది? అడ్డమైపోయింది. ఊరికెళ్ళే పని. ఇంక వేరే పని కాదు. నేను మిమ్మల్నేమి, మీరందరూ అనరు ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎల్లప్పుడూను ఎడతెగక ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం కుదురుద్దక్క? కుదురుద్దా కుదరదా చెప్పండి? శరీరం పని చేస్తున్నప్పటికీ మనస్సు దేవుని మీద ఆడుకొని ఉండాలి. ఎలా కుదురుద్ది? కష్టం కదా! మీరు అనుకోండి, అయ్యా అలాగ ఆలోచిస్తే పని కరెక్ట్‌గా చేయలేమనుకుంటారు కదా మీరు. అప్పుడప్పుడు పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తుంటారు? పాటలు పాడుతూ పని చేస్తుంటారు. దేనికి? ఆ! దేనికక్క? అంటే పని చేసేది శక్తి ఏంటిది? చెయ్యి కదా! నోరు కాదుగా! నోరు మాత్రం పాట పాడుతుంది. నువ్వు పాట పాడుతూ పని చేసినప్పుడు మిస్టేక్‌లో ఏమైనా కొమ్మలు పీకేస్తావా మొక్కలు? పీకేయం. ఎందుకంటే ఇక్కడ ఈ పని చేస్తుంటది. దీని పని దీని చేస్తుంటది. బై మిస్టేక్‌లో ఒకవేళ మిస్టేక్ అయ్యి మొక్క మీదకి పోయిందమ్మటి చెయ్యి, ఎంటనే చెయ్యికి అర్థమైపోద్ది. ఇది మొక్క కలుపు మొక్క కాదు. ఇది వేరే మొక్క అని. అంత అబ్జర్వేషన్ ఎలా ఉంటదంటే నిజంగా ఆ పని అంత శ్రద్ధగా చేస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు గ్రుడ్డి వాళ్ళుంటారు కదక్క! వాళ్ళు తడివులు ఆడుతుంటారు. తవుళ్ళు ఆడినప్పుడు వాళ్ళు పట్టుకోగానే అది రూ. 10 కాగితమో, రూ. 50 కాగితమో వాళ్ళకి అర్థమైపోద్ది. ఎలా అర్థమవుద్దంటే అంతే అది. వాళ్ళు శ్రద్ధగా దానికి అబ్జర్వ్ చేయాలి. ఈరోజు మనందరికి నేను చెప్తున్న మాట ఏందంటే, ప్రతి విషయములో, అన్ని విషయములలో ప్రభువు యొక్క మనస్సును సంతోషపెట్టినట్లు మనము పూర్తిగా ఆయన మీద నిమగ్నమై పనిచేయాలి. పూర్తిగా చేయాలంటే అడ్డంకులు ఉంటున్నాయి కదంటే, అడ్డంకులు ఉండేది నీకే, నీ ఆత్మకు కాదు. అదే అంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. తీగె ద్రాక్షావళిలో ఉంటేనే గాని, ఎక్కడ ఉండాలంట తీగె? ద్రాక్షావళి ఉండాలి. ఇప్పుడు ద్రాక్షావళిలో ఉన్నప్పుడు బాగానండి. ఇది తీగ. ఇది దేంట్లో ఉండాలి? ద్రాక్షావళిలో. ద్రాక్షావళిలో ఎందుకు ఉండాలి చెప్పండి? హ్మ్. హ్మ్. ఆమేన్. ఆ చెట్టు ద్రాక్షావళిలో నుంచి తీగలోనికి ఏమొస్తుంటాయి? పోషకాలు. ఆ నీళ్లు పోసేది ఎక్కడ నువ్వు? ఏరు దగ్గర. ఆ ద్రాక్షావళిలో నుంచి ఆ నీరు ఈ తీగలోనికొస్తాయి. ఇప్పుడు ఈ తీగె దానిలో నుంచి వేరే అయితే ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఎందుకు ఎండిపోద్దంటే దాని పోషకాలు దీంట్లో లేవు కాబట్టి ఎండిపోద్ది. అలాగే మనము కూడా దేవునిలో నుంచి వేరైపోతే ఆత్మీయంగా ఎండిపోతాం అంతే. తీగకు ఆకులుంటాయి, కాయలుంటాయి. బాగానండి. ఈ తీగె లోపల సారము చెట్టులో నుంచి వస్తుందని ఊరికి కానరాదు. మీరెప్పుడైనా గమనించారా? ఏందక్కా పైన కొమ్మలు ఎండిపోతున్నాయంటే, ఏదో తెగులొచ్చిందయ్యా అంటారు. కానీ ఈ కొమ్మ బాగుంది కదా! ఈ కొమ్మ ఎందుకు ఎండిపోయిందంటే, ఎంటనే ఏం చూస్తారంటే కొమ్మ ఏడన్నా ఇరిగిందేమో అని చూస్తారు. ఇరిగితే ఆ పోషకాలు దీనికి రాకపోవటం వల్ల ఇది ఎండిపోద్ది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనలో ఆ పోషకాలు వస్తుంటే మనం ఏ పని చేస్తున్నా మన లోపలున్న ఆత్మ మాత్రము
ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి సారాన్ని పీల్చుకొని బతికేస్తుంటది. కాయలు కాసేది తీగే. కాయలు కాసేది ఏంటిది? తీగే. చెట్టు కాస్తదా? మీరు అనుకోవచ్చు చెట్టు అంటే ఏంది? మొదలు కాయ కాసేది తీగే. ఈ తీగ కాయ కావాలంటే ఈ తీగ దేంట్లో అంటు కట్టబడాలి? మొదుల్లో ఉండాలి. మొదుల్లో నుంచి వేరైతే కాయలు కాస్తదా? మరి మొదుల్లో నుంచి వేరు కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? మొదులను అంటుకట్టుకొని ఉండాలి. మొదులను అంటుకట్టుకొని ఉంటే ఫలాలు వస్తాయా? ఆలోచించండి. మీరు కరెక్ట్ కాదంటది. ఫలాలు వస్తాయా? అదే ఫలాలు వస్తాయా? వస్తాయి. ఎలా వస్తాయి? బాగా ఆలోచించండి. ఎలా వస్తాయంటే మీరు మందేస్తారు కదక్క. మందు ఎక్కడేస్తారు? మొదట్లో ఏస్తారు. పత్తి ఆకాకు ఏరుగా ఇప్పుడు మొదట్లో వేసిన వెంటనే ఈ మొదట్లో వేసిన వెంటనే ఈ మొదలు ఏం చేస్తుందంటే ఏర్లు ఆ రసాన్ని తీసుకున్న వెంటనే ఈ తీగలన్నీ అలర్ట్‌గా ఉంటాయి. ఇదిగో ఆహారం వచ్చేసింది. వెంటనే వెళ్లి తినేద్దామని. ఇది అలర్ట్ లేదనుకో ఏమవుద్ది? అలర్ట్ లేదంటే ఏమవుద్ది? వచ్చిన ఆహారాన్ని తీసుకోలేదు. తీసుకోలేకపోవటం వల్ల 4 రోజులకి ఏమైపోద్ది? వాడిపోద్ది. మీకు అర్థమవుతుందో కావట్లేదు. మనం గూడక మన శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయనుకోండి. ఈ అవయవాలన్నీ గూడక అలర్ట్‌గా ఉంటేనే అవి పనిచేస్తుంటాయి. అలర్ట్‌గా లేదనుకో శరీరం ఏమో ఆ యొక్క అవయవం ఏమవుద్ది? అదే మీరందరూ అంటారు చూడండి. తిమ్మిరెక్కింది, మొద్దుబారిపోతుంది. ఇది చలనం లేదు. ఎందుకంటే అది అలర్ట్‌గా లేదు. ఇది మన శరీరంలోకి అతుక్కుంది గానీ, మన శరీరానికి అదేం చేయట్లా? స్పందించటంలా. మన శరీరంలో అంటుకుంది. కానీ అదేం చేయట్లా? స్పందించడంలా. ఈ ఆహారం తినగానే ఈ కాలేం చేయాలి? ఇదిగో శక్తి వచ్చి ఆహారం లోపలికొచ్చింది. నువ్వెళ్ళి నీకు కావాల్సింది తెచ్చుకోమనాలి. అది అలర్ట్ లేకపోతే ఎలాగంటే మీకు అర్థం కావట్లేదు బాగా గమనించి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది పదే పదే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలర్ట్‌గా ఎందుకు ఉండాలంటున్నానంటే అలర్ట్‌గా లేకపోవటం వల్ల ఈ మనిషి సోమరివాడైపోయినాడు. సోమరివాడైపోయినోడు ఏమనుకుంటాడు తెలుసా? ఆ మొదలే తెచ్చి నాకు పెట్టుద్దిలే అంటే ఎవరేం అంత ప్రేమేమి ఉండదుగా. దేవుడు వరాలు ఇస్తున్నాడు. అందరికి ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ? ఎలాగా? ఈ మొదులు ఎలాగైతే మందుని తీసుకున్నప్పుడు ప్రతి కొమ్మలో ఉన్న లోపల అయ్యి ఉంటాయి కణాలు అంటారు కొన్ని వాటిని. లోపల ఉన్నది పోయి కట్టుకునే తెచ్చుకుంటది. అర్థమవుతుందా? కట్టుకునే తెచ్చుకుంటది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది? కింద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముంది? మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ప్రతి ప్రాంతంలో మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రతి ప్రాంతంలో స్టోర్ బియ్యం వస్తాయి అక్క. ప్రతి పట్టణంలో ప్రాంతంలో వస్తుంటాయి. స్టోర్ బియ్యం వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డీలర్ ఏం చేస్తాడంటే ఒక దండూరా పంపిస్తాడు ఊరు మొత్తానికి. ఇదిగో స్టోర్ బియ్యం వచ్చాయి. అవసరమైన వాళ్ళందరూ తీసుకుపోండి అంటారు. అంతేననేది? అందరూ తీసుకుపోమండి. అవసరమైన వాళ్ళు ఏంది? అందరికీ అందరూ తీసుకుపోమన్నారు. ఇప్పుడు నేను తర్వాత తీసుకుంటానని నిర్లక్ష్యం చేశాడనుకో ఆ బియ్యం ఏమైపోతాయి? అయిపోతాయి. మీరు అనుకోవచ్చు అయ్యో 100 మందికి వచ్చినాయి కదా బియ్యము నా బియ్యం ఎక్కడికి అయిపోతాయి అనుకోవచ్చు మీరు. అంతే కదక్క. 100 మందికి వచ్చాయి కానీ నీ బియ్యం ఎట్ట అయిపోతాయి? నీవు పోగపోతే వేరే వాళ్ళు తినేస్తారు. అంతేనా కదా? నువ్వు పోగపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకు కోడి పిల్లలు ఉన్నాడు మీ కాడ 10 ఆ కోడి పిల్లలకి వేసారు అనుకోండి ఒక కోడి పిల్ల పెద్ద పోజు ఇచ్చుకుంటే నేను తినొచ్చున్నాను అనుకోండి ఇది వేదా కాగుతాయా? ఆ 9 తినేస్తాయి. ఇప్పుడు ఇదేమంటది నాకు లేదంట అనుకోండి రోజు అలాగే ఆహారం వచ్చినమ్మటే నిర్లక్ష్యం చేసామనుకోండి 4 రోజుల తర్వాత నువ్వు ఏమైపోతావు? బలహీనమైపోతావు. అదే విధంగా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మనందరికి కూడా యేసు ప్రభువులో మనం అంటు కట్టబడ్డం కాదనట్లేదు. అంటు కట్టబడిన తర్వాత యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనము అలర్ట్‌గా దాన్ని ఆకర్షించుకోవాలి. దాన్ని తీసుకోవాలి. ఎలాగంటే మీకు అర్థం కావట్లేదని చెప్తాను చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16 వచనం ఒకసారి చూడండి. బాగానండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఎవరు మనల్ని ఏర్పరచుకొని నియమించింది? అదే అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎలాగా? మీకు ఆగా అర్థం కావాలి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే ఎలాగని? ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం, మళ్ళీ మొత్తాన్ని చేయకూడదు. ఈ సందర్భాన్ని బట్టి ఎలాగా? ఆ మొదలు కొమ్మలని రెడీ చేసింది, కానీ కొమ్మల మొదలు రెడీ చేయలే. మొదలు ఏం చేసింది? కొమ్మలు కావాలనుకుని ఒక్కొక్క కొమ్మను తయారు చేసుకుంది. అంతేగాని కొమ్మలన్నీ కలిసి నాకు మొదలు కావాలని రెడీ చేసుకోవాలి. అర్థమైందా? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను వచ్చి మీరు నాకు కావాలని మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అది చూడండి, అదే మాట ఏమంటారు చూడండి. మీరు అదే చదవండి. మీరు నా పేరట తండ్రిని ఏది అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మీరు వెళ్ళి ఏం చేయాలి? మీరు వెళ్ళి ఫలించుట అంటే ఫలించాలంటే ఎట్లొస్తుంది? ఫలం ఎట్లొస్తుంది? ఫలం ఎలాగొస్తుంది? నేను మిమ్ము ఏర్పరచుకున్నాను అన్నాడు. మనం ఆయన ఏర్పరచుకోవాలా, నేను మిమ్ము ఏర్పరచుకున్నాడు. ఏర్పరిచిన వాడు ఏం చేస్తున్నాడు? మనకన్నీ ఇస్తున్నాడు. ఏదైనా తక్కువ చేస్తున్నాడా? కానీ ఏం చేయాలి? ఇచ్చినప్పుడు తీసుకోవడానికి నువ్వేం చేయాలి? అలర్ట్గా ఉండాలి. మీకు అందరికి అర్థం కావటానికి చెప్తా చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి కానానులోనికి ప్రయాణం అమ్మేది. ఈ ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంత దూరం వచ్చాక మన్నా వాళ్ళ కాడున్న ఆహారం అయిపోయిన వెంటనే వీళ్ళందరికీ ఆహారం లేనప్పుడు దేవుడు ఏమన్నాడు? రేపు ఉదయకాలమున మీ అందరికీ ఆకాశం నుంచి ఆహారం కురుస్తుంది, మీరు తీసుకోండి అన్నాడు. రేపు ఉదయకాలం కురుస్తుంది అనగానే అలర్ట్గా లేని వాళ్ళు ఏం చేస్తారు? నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రేపు పొద్దున్నే కదని మరిచి నిద్రపోయారు అనుకో, మన్నా కురిచేసింది. బాగానాడు, మన్నా కురిచేసింది. కురిసిన తర్వాత పొద్దున బయటికి పోయి తర్వాత తెచ్చుకుందాం అందరు తెచ్చుకున్నాం ఈ లోపు సూర్యుడు వచ్చేసాడు, మొత్తం మారిపోయింది. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? నిన్నెందుకు అలర్ట్గా ఉండమన్నాడు? నేను నీకు ఇస్తాను, ఇచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి, నీకు కావాల్సినప్పుడు నేను ఇయ్యను. అంతేనమ్మా? కింద మొదలు కాడ మందేశాడు, మందేసినప్పుడు నువ్వు తీసుకోవాలి. నీకు అవసరమైనప్పుడు మందు రేస్తాడా? నీకు అవసరమైన మందు వేస్తాడా? మనం అనుకుంటాం నాకు అవసరమని. అంటే నీకు ఆకలి వచ్చినప్పుడు బోబెట్టినప్పుడే నువ్వు తినాలి. నేను తర్వాత తింటానంటే ఈ రోజులు కాబట్టి విచ్చలవిడి గారు హోటళ్ళు ఉన్నాయి కాబట్టి కర్లా. ఇంతకుముందు రోజులలో పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం కదక్క ఏం చేసేవాళ్ళు? ఒక్కొక్క ఇంట్లో ఇప్పట్లాగా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక్కొక్క ఇంట్లో 15-20 మంది ఉండేవాళ్ళు. ఎంత తెండ ఉండేది. ఆడ కూర్చుంటే పెద్ద ఎంతమంది కూర్చుండేవాళ్ళు. తలా ఒక మట్టి కొండ పెట్టుకొని ఎదురు చూసేవాళ్ళు. అంతంత ముద్ద మాత్రమే రాగ సంగటి వేసి అంత పచ్చడి వేసి తినమని చెప్పేవాళ్ళు. ఎవడైనా మిస్ అయింది అనుకో, వీళ్ళు ఏమనుకుంటారు? వాడు రాకపోతే బాగుండు, అది కూడా నేను తినొచ్చు అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అలర్ట్గా ఉండరా? టైం అయిపోయింది, అమ్మ సంగటి ముద్దలు చేసింది, మనం రాకపోతే ఈ తమ్ముడు తినేస్తాడని అందరికంటే ముందు లైన్లో ఉంటాడు. ఇప్పుడు నేను తర్వాత వస్తానని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత వాడు వచ్చి నాకు ఆకలి అవుతుందంటే అప్పుడు వండటానికి లేదు. ఎందుకంటే నీ ఒక్కడి కోసం మళ్ళా వండటానికి అంటే ఇక్కడ మనకేం చెప్తున్నానంటే, నేనేం చెప్తానంటే, దేవుడు ఆధ్యాత్మికమైన వరములు ఇస్తాడు. ఏడనట్ల ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడు ఇస్తాడంటే ఎల్లప్పుడు ఇచ్చే పని అయితే నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి రావాలి. నీకు అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడంతే. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? బైబిల్ గ్రంథం రాయబడింది కదా, దొంగ ఎప్పుడొచ్చునో అని యజమానుడికి తెలిసిన ఎడల వాడు మేలుకొని ఉండును కదా. కాబట్టి మీకు దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఎనీ టైం ఎలాగుండాలి? మెలకువగా ఉండాలి. ఎనీ టైం మెలకువగా ఉండాలి. ఈ టైంలో వస్తే ఆయనతో కలిసి నేను వెళ్ళాలి. మీ అందరూ తెలుసు కదా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మీ అందరూ తెలుసు కదా. 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని మీ అందరూ తెలిసిందే. ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? జాగ్రత్తగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు చూడొచ్చులే,
ఆయన వత్తలే అంటే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం లోపు ఆయన వచ్చేలోపు వీళ్ళ కాడ ఏమి లేదు, నూనె లేదు. ఇప్పుడేం చేశారు వీళ్ళు? నూనె కొనుక్కోటానికి వెళ్ళారు. నూనె కొనుక్కోటానికి వెళ్ళి వచ్చేలోపు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. అదే నూనె ఉండుంటే, అంటే నూనె అంటే మీకు అర్థం కావట్లేదు. అంటే జాగ్రత్త ఉండుంటే వచ్చినమ్మటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ మనకు నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్త లేని క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, పనిని శ్రద్ధగా చెయ్యరు. చెయ్యొచ్చులే ఎప్పుడు 30 సంవత్సరాలు ఉన్నాడు ఏమంటాడంటే, నేను వచ్చే సంవత్సరం చేస్తానంటాడు. ఈ ముందున చేసి వచ్చే సంవత్సరం అని 60 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, మోకాలు నొప్పులు వచ్చాయంటాడు. అంతే కదక్క. ప్రారంభంలో ప్రార్థనలో కూర్చొని మోకాళ్ళ మీద చేయమంటే మేము తర్వాత చేస్తామంటారు. మీరు మోకాళ్ళ మీద కూకునే టయానికి మీ ఒంటి నిండా జబ్బులు వచ్చేసి ఉంటాయి. ఇంకేం చేస్తారు ప్రార్థన? అప్పుడు ఉపవాసం అనమంటే తర్వాత ఉన్నామంటారు. ఉండేలోపు ఇవన్నీ ఎందుకు, మన పరిచయం గురించి చెప్తాను. మనం ఏమనుకుంటాం, పనులు కాలం అనుకుంటాం. పనులు లేని కాలంలో చూడు రోజు ప్రార్థన చేస్తామంటాం. మళ్ళా పనులు లేని కాలం వచ్చినప్పుడు ఈసారి చూసుకుందాం అంటాం. అంటే మనము కాలమన కాదు, మనకు దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు మనం చేయాలి. మన కోసం ఆదివారం రాదు. అర్థమవుతుందా? ప్రార్థన ప్రత్యేకంగా మన కోసం రాదు, మనమే ప్రార్థన కోసం రావాలి. విశ్రాంతి దినము మనుషుల కోసం కాదు, విశ్రాంతి దినం కోసం మనుషులు కాదు, మనుషుల కోసమే. ఇప్పుడు మన కోసం అది ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మన కోసం ఏర్పరచుకున్నప్పుడు మనమే రాకపోతే, మనమే దానికోసం రెడీగా లేకపోతే. కాబట్టి ఇక్కడ మనందరికీ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, శ్రద్ధ అనేది ఎందుకు ఉండాలంటే, చాలా మంది ఏమంటారు తెలుసా, అప్పుడప్పుడు అంటే మనమేనే కాదులే, చాలా మంది అంటుంటాం. కొన్ని టైంలు, అన్ని టైంలు కదమ్మా, కొన్ని సందర్భాలు ఏమంటాము, కటెక్కని తిరిగి చూసి అప్పుడే ఆదివారం వచ్చిందా, రేపేనా ఆదివారం అంటే నీకు తెలియదా? అంటే నీ మైండ్లో ఆదివారం ఏదో శనివారం ఏదో జాగ్రత్త లేదు నీకు. నేను మర్చిపోయాను అంటే, మర్చిపోయిన వాళ్ళకి నీకెంత భక్తి ఉంటుంది నాకు అర్థం కాల. అంటే ఏది గుర్తున్నా లేకపోతే ఇది గుర్తుండాలి కదక్క. 1వ తారీఖు రాగానే పాలోడికి బిల్లు ఇవ్వాలి, పొదుపోడికి డబ్బులు ఇవ్వాలని గుర్తున్నప్పుడు ఆదివారం రేపని గుర్తురాదా? మేము చదువుకోలేదేం లేదు కదా. చదువేమని ఉందా? గంట కొట్టినట్టుగా మరీ అడిగి కనుక్కుంటావుగా, రేపు తారీఖు ఎంత, రేపు డేట్ ఎంత, ఎందుకు అడుగుతున్నావు? టయానికి నేను పోయి అక్కడ ముందు అటెండ్ కావాలి. ఇదేగా చెప్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథం. అలర్ట్ అనేది ఎందుకంటే, శ్రద్ధ కలిగిన వాడు అలర్ట్గా ఉంటాడు. శ్రద్ధగా ఉండాలంటే చూడండి, బాగా గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. ఏవి కలిగిన ఎడల? పైన రాశారు ఏ కలిగిన అంట చూడండి. ఈ హేతువు చేత, ఈ 5వ వచనం నుంచి, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ ఉండాలంటే మామూలు విషయం అక్క. ఇన్ని ఉంటామక్క, ఇన్నిట్లలో జాగ్రత్త కలిగి ఉంటామా? అవన్నీ కలిగి ఉంటే నువ్వెలా ఉంటావు? శ్రద్ధగా ఉంటావు. సహోదర ప్రేమలో శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తిలో శ్రద్ధ కలిగి ఉండాలి, ఆశా నిగ్రహంలో శ్రద్ధ కలిగి ఉండాలి, జ్ఞానములో శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏది తక్కువైనా నాకు దేవుడు ఇవ్వాలనుకున్న టైంలో నేను పొందుకోలేను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదం ఇవ్వాలనుకుంది ఊరికి, బాగానండి, ఆశీర్వాదం ఇవ్వాలనుకునే ఊరికి మీకు వెంటనే గుర్తు రావాలి. ఎవరికి? ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు యాకోబు. ఎవరు? ఇస్సాకు. ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు. తీసుకుంది ఎవరు? ఎందుకని? ఆలోచించండి, ఎందుకని? ఇప్పుడు యాకోబు ఏశావు చేసిన పని కరెక్టా తప్ప? ఇప్పుడు చెప్పాలి.
మనందరం అనుకున్నట్టుగా ఇసాకుకు ఆహారం కావాలన్నాడు, యాటాడిన మాంసం తెమ్మన్నాడు. ఇప్పుడు యాటాడిన మాంసం కొరకు ఏశావు వెళ్ళాడు. యాకోబు మాత్రం ఇంట్లో ఉన్న గొర్రె పిల్లను కోసాడు, ఇదే యాటాడిన మాంసం అన్నాడు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? యాకోబే. మరి ఏశావు మాత్రం తండ్రి చెప్పినట్టు చేసిండుగా. కానీ యాకోబు ఎలా చేశాడు తెలుసా? ఇష్టంతో చేస్తున్నాడు. ఏశావు ఎలా చేస్తున్నాడు తెలుసా? చేద్దాంలు అన్నట్టు చేస్తున్నాడు. ఇష్టం వేరు, చేద్దామన్నది. అందుకేమన్నాడు, అమ్మా అన్నా ఇదిగో నాన్న ఒకవేళ గుర్తుపడతాడేమంటే గుర్తు పట్టకుండానట్లు కావాల్సినంత కవర్ చేసింది. ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడు, ఎంత శ్రద్ధ చూపించుంటాడు. ఒకవేళ నా శరీరాన్ని తవిడితే నా శరీరం మీద రోమములు ఉండవు గనుక శరీరం మీద ఏం వేసుకున్నాడంట? గొర్రె చర్మం వేసుకొని ఒకసారి దగ్గరకు రా తడుగుతానంటే ఆ దగ్గర పోయి గొర్రె చర్మం చూపించే తడివి నువ్వు యాకోబువేనా ఏశావువా అని అడుగుతున్నాడు. నేను ఏశావుని. ఏంది నీ గొంతు ఏంది వేరే విధంగా ఉందంటే గొంతు కొద్దిగా బాగలేదంట, జలుబు చేసింది మనం అన్నట్టుగా. అంటే ఎందుకు? శ్రద్ధ. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మిస్టేక్ అయ్యానా నాకు రావాల్సిన ఆశీర్వాదం ఏమవుద్ది? అంతే కదా. తెలిసిందనుకో ఆశీర్వాదానికి బదులు ఏమవుతుంది? శాపం మీద. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఈ ఖాళీ శరీరం మొత్తానికి చర్మం వేసుకున్నాడు, తెచ్చిన వండి పెట్టిన ఆహారాన్ని తెచ్చాడు, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు, ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాడు, ఎంత ఆసక్తితో ఉన్నాడు. ఇవన్నీ తిన్న తర్వాత నాన్న నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు అంటే తెచ్చిపెట్టా కదా ఆశీర్వదించమంటే మళ్ళీ అక్కడ ఏశావు కాకుండా యాకోబు అని తెలుస్తుందేమని ఎంత శ్రద్ధగా చేశాడు ఆ పని. ఆశీర్వదించున్నాను, ఓకేనయ్య అని ఆశీర్వదిస్తున్నాడు. నీ ఆశీర్వాదము నువ్వు నిర్లక్ష్యం చేస్తే వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు నీ ఇష్టం. దేవుడు అంత అజ్ఞానం అంటే దేవుడు అజ్ఞానం అన్నట్ల మన నిర్లక్ష్యం ఏం చేసింది? మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. అంతేనా కదా. 10,000 రూపాయల డబ్బులు నీకు ఇచ్చారు, నువ్వేం చేసావు? ఉంటాయిలే అని చెప్పేసి ఆడంటే ఆడేసుకుంటా ఏమవుతాయి? ఏమవుతాయమ్మా? భలే నిద్ర వస్తున్నట్టుంది అందరికి బాగా. నిద్ర బాగా వస్తుంది కదా. ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారా? దేవుని మందిరం ఇది. దేవుని మందిరంలో ప్రవర్తన బాగుండాలి, పద్ధతి బాగుండాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే ఇళ్ళకాడ మంచాలోనే పోయి పడుకోవచ్చు. తప్పేమని నేను. ఇది దేవుని మందిరం. ఎంత జాగ్రత్తగా అంటే దేవుని పనిని అశ్రద్ధగా చేసిన వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. నీకు భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితోటి ఏమి రావాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితోటి చదివింది చూడండి అక్కడ. ఇప్పుడు మీరు చదివారు కదా మజా ఉంది. భక్తి నందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. భక్తిలో ఏముండాలి? మళ్ళా సహోదర ప్రేమ. ఎంత బాగా చూస్తుండే, ఎంత బాగా ఆలోచిస్తున్నానంటే ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మనం అదే అంటున్నారు చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులను చేయదు. సోమరులు అయిపోయారు ఈరోజు చాలా మంది. ప్రార్థనలో కూర్చొని సోమర్తనం. ఏ ఊరు అంటాములే, అంత బద్ధకంతో ఊరు రమ్మన్నారన్న. ఇది బద్ధకమా కాదా? ఏడన్న బద్ధకం ఉండదు ఎలకం. ఏడన్న బద్ధకం పని చేస్తుంది అక్కడ. బద్ధకం పడతాక ఎవరు మోస్తారా ఈ పని, ఎవరు బిగుతారు ఈ కలిపి? ఎప్పుడైనా కళ్ళు మూసుకొని అమ్మ చెట్టును పోయి ఆనుకొని పడుకొని నిద్రపోనరమ్మా. అంత బద్ధకం ఎందుకు? దేవుడంటే నిర్లక్ష్యం. అవునా కదా. బద్ధకంగా ఎప్పుడైనా పోతున్నారక్క? ఏం తిందాంలే అని ఎప్పుడైనా తినరా మీరు? ఎందుకు చెప్తున్నానంటే మీ నిర్లక్ష్యమే మీ జీవితాలను శాపం పాలు చేసింది. ఏశావు నిర్లక్ష్యమే ఏశావుని ఏం చేసింది? శాపగ్రస్తుడిని చేసింది. ఈరోజు నీ నిర్లక్ష్యమే నీ అనారోగ్యానికి, నీ తెగుళ్ళకు, నీ రోగాలకు, నీ పాపాలకు, నీ కుటుంబ నాశనానికి కారణమని నువ్వు తెలుసుకుంటే కానీ నువ్వు బాగుపడవు. ఇంకా ఎందుకు ఓడిపోయింది కొమ్మ? కొమ్మ ఎందుకు ఓడిపోయింది తెలుసా మీకు ఎప్పుడన్నా? ఎందుకు ఓడిపోయిందమ్మా? ఏరుకు ఆహారం వచ్చింది, కొమ్మ ఏమనుకుంది? తినొచ్చులే అన్నది. నువ్వు తినొచ్చు అనేదాకా ఉంటుందా?
మిగతా కొమ్మలు రావు. అది ఎంత క్రియ తెలుసా? ఎంత బాగుందో చూడండి. అది మిగతా కొమ్మలు రావా? నీకున్న ఆహారాన్ని కూడా తినేసిపోతాయి. మీకు ఇందాక చెప్పాను చూడు ఎగ్జాంపుల్, కోడి పిల్లలు లాంటి. పదేసావు, ఇది తిన్నాక తింటానంటే నీకోసం దాచిపెడతాయా? అయ్యో పాపం ఆ పిల్ల తినలేదని ఈ 9 వాటికి సంబంధించింది తిని నువ్వొచ్చి తిందువు రమ్మంటాయా? యాకోబు కంటే డేంజర్ గాళ్ళు ఇప్పుడున్నారు. నీ ఆశీర్వాదాన్ని దొంగలించే వాళ్ళందరూ. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదించాలనుకుంటే ఎవరు ఆపినా అక్కడ అంత లేదు. నీ ఆశీర్వాదం నీ దగ్గరికి రావటానికి రెడీగా ఉన్నప్పుడు నీకును నీ దేవునికి మధ్య ఆశీర్వాదాన్ని ఆపటానికి ఎవరున్నాడు? ఎవరున్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరున్నాడు? ఎవరమ్మా? అపవాది. అవునా? అంతేనే గమనిందా? ఏం రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఏం రాయబడింది ఊరికన్నా గుర్తుందా? చూడండి, దేవునికిని మీకును మధ్య మీ పాపములు అడ్డముగా ఉండెను అని రాయబడింది. ఏమంటే అడ్డంగా ఉంది? పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ ఏంటిది? ఆజ్ఞ ఏంటిది? దేవుని మాట వినటమే ఆజ్ఞ. దేవుడు ఏం చెప్పాడు? చెప్పాలి ప్రతిదీ మనకున్నది. బైబిల్ మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్తుంటా అక్కడ దేవుడు ఏం చెప్పాడు? అదే నేను కొంచెం చెప్పలేదా? ఏం చెప్పిండక? లోకములో ఉన్న సమస్తము కంటే అన్నిటికంటే ఎక్కువగా మొదట నన్ను ప్రేమించాలన్నావు. మొదట ఆజ్ఞ తిరస్కరిస్తున్నావు కాబట్టి నీకు ఆశీర్వాదం రాల. మొదట దేన్ని ప్రేమిస్తున్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ? పొద్దుగుకులు తిరిగి తిరిగి అలిసిపోయారు, కొద్దిగా పడుకొని నిద్రపోతాను, నిద్రను ప్రేమిస్తున్నారు కొందరు. నీకు ఆడ ఆశీర్వాదం వస్తుంది అక్కడ? నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా పని చేస్తే ఇప్పుడు నిద్రపోయినరా? మీరు అంటారు మేము ప్రార్థనకు వస్తున్నాము, అన్ని చేస్తున్నాము, అయినా మా జీవితాల్లో రోగాలు తగ్గట్లేదంటే ప్రార్థనకు వస్తే రోగాలు తగ్గవు. పాపం మానుకుంటే రోగాలు తగ్గుతాయి. పాపం ఏంది? వ్యభిచారమా? విగ్రహారాధన? ఇది కాదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అది పాపం. మీ అందరికంటే నాకు కూడా బాగా సోమర్థనం తెలుసా. నాకు కూడా నిద్రపోవాలి ఉంటుంది, నాకు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుందాం ఉంటుంది. పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటా కుక్కలాగా. నిజంగా చెప్తున్నాను. ఏడ ఉంటున్నో తెలియదు, ఎక్కడ ఉంటున్నో తెలియదు. సాయంకాలం వచ్చినప్పుడు మళ్ళీ గంటన్నర నిలబడి చెప్పాలి ఇక్కడ. నాకు కాళ్ళు నొప్పులు పుట్టవా? నాకు కొద్దిగా కుర్చీలో కూర్చుంటే బాగుండే రెస్ట్ తీసుకుంటా అనిపేదా? ఈ శరీరాన్ని ఏం చేయాలి? నలగ కొడితే నా మాట ఉంటుంది. దాని మాట నేను పోయి ఆ కుర్చీలో కూర్చో, కొద్దిడి ఈ గోడ కనుక్కో, కొద్దిడి అని ఇట్లా చేయి పెట్టుకో. అది చెప్పినట్టు నువ్వు వింటే నువ్వు ఎప్పుడు దాన్ని బాగు చేస్తావు? అది చెప్పినట్టు కదా అది ప్రతి దానికి చెప్పుద్ది. కాళ్ళు నొప్పులు లేకపోతే కొద్దిగా అట్లా పార చాపుకొని కూర్చో. పార చాపుకొని కూర్చోటానికి ఇది ఏమన్నా బాగా కష్టాడేదా? చూడండి నిజంగా అంతే కదా. కాడ శ్రద్ధ, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. అందుకే ఏశావులోనికి శాపం వచ్చింది, యాకోబులోనికి ఆశీర్వాదం వచ్చింది. ఈ రోజు నీకు నిర్లక్ష్యం ఉంది కనుక ఆశీర్వాదం నీ నుంచి నీ పక్కకు పోతుంది. జాగ్రత్త. నీ నుంచి నీ పక్కకు పోతుంది. ఎక్కడికి పోతుంది అంటే నీకు కూడా తెలియదు ఎక్కడికి పోద్దు. అది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేమవుతావు రేపు? అంతే కదా. ఏంది నాయన నన్ను అన్యాయం చేసేవాడు, నేను అన్యాయం చేయలేదురా, నువ్వే మోసపోయావు. దానికి ఎవరు బాధ్యులు? మోసం ఎందుకు పోయాడు మనోడు? మోసం ఎందుకు పోయాడు? తెలివితో ఉంటే మా నాన్నకు కావాల్సింది మాంసమే. ఏటాడి మాంసమా ఇంకొక మాంసమా కాదు, ఏదో ఒక మాంసము మంచిగా వండుకొని ఇక్కడే ఉండి తీసుకొని చానే పెడితే హ్యాపీగా ఉంటుందిగా. నేను వచ్చేదాకా అట్నే ఉంటాడా? ఎంతమంది దొంగలు ఉండరు? అవునా కదా? దొంగలు లేరా? అందుకేమన్నాడు పౌలు గారు? మీ అందరూ తెలుసు కదా, పౌలు గారు ఒక మాట అన్నాడు, గుర్తుందో లేదో? ఏమన్నాడు? నీ మీదికి ఆశీర్వాదం రాకుండా ఆపేది నీ శరీరమే. ఆమేన్. అది మైండ్ గుర్తులు పెట్టుకోండి. మీ అందరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నీ మీదికి ఆశీర్వాదం రాకుండా ఆపేది నీ శరీరమే. ఎందుకంటే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఏమైందమ్మా? విరోధం. నువ్వేమనుకుంటావు? ఇంటి దగ్గర ఎంత అలర్ట్గా ఉంటావు తెలుసా? ఈ రోజు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం విని నా జీవితాన్ని బాగా చేసుకోవాలనుకుంటావు. వీడికి వచ్చిన తర్వాత ఇప్పుడు
పొద్దున 9 గంటలకు 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా అస్సలు రాదు. కాళ్ళు నొప్పులు రావు, కళ్ళు నొప్పులు రావు, మోకాలు నొప్పులు రావు. ఏడొచ్చి కూర్చోగానే అన్ని నొప్పులు వచ్చాయంటే అదే పెద్ద దరిద్రం. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను, దరిద్రం అది. మిగతా చోట్ల వస్తుందక్క, అప్పుడు కూడా వస్తాయి అన్నప్పుడు మరి అక్కడ కూర్చోవచ్చుగా, పాట చెప్పుకొని అక్కడ ఉండొచ్చుగా, గోడ కానుకొని నిద్ర. ఆడుంటదిగా, మీ చాలాలు ఉంటాయి క్యాప్ చెట్లు, ఆ యాప్ చెట్టు కాడ పడుకొని ఆడ పడుకోవచ్చుగా. ఆ గట్టి మీద ఆడ తల మీద తలకాయ పెట్టి పడుకోవచ్చు కదా కాడ. ఊరే నడుతురా, ఊరేని చెప్పండి, నడుతురా. ఎందుకు చెప్తున్నానంటే నీకు ఆశీర్వాదం నువ్వు జీవితాంతం చెడు కూర్చున్న రాదు. ఒక సేవకుడిగా చెప్తున్నాను. మిమ్మల్ని తిట్టానని కాదు, మిమ్మల్ని అనాలని కాదు. మీ మనసులో ఏమి లేదు, శ్రద్ధ. అశ్రద్ధతో పని చేస్తున్నావు కనుక నిష్ఫలుడు అయిపోతున్నావు. శ్రద్ధగా పని చేస్తే బహుమానం పొందుకుంటావు. శ్రద్ధగా చేయాలి పని, అది ఏ పని అయినా. ఎన్ని రోజులకు వారానికి ప్రార్థనకు వచ్చేది మీరు? 6 రోజుల, 5 రోజుల, 4 రోజుల, 3 రోజుల, 2 రోజుల, 1 రోజా? 2 రోజులు అంతే కదా. చర్చిలోకి వచ్చి బయట మీరు వస్తారు రావటం పరిచయం గురించి మాట్లాడి 2 రోజులు. 2 రోజుల్లో ఎన్ని గంటలు వస్తారు అక్కడ కూర్చొని? 7:30కు వచ్చిన వాళ్ళు ఉంటారు, 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. 8 గంటల నుంచి తిప్పి కొడితే 10 దాకా చెప్తాను. అంతకుమించి ఎక్కువ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. 10 దాటిన తర్వాత మీరు ఉండమన్నా కూడా నేను ఉండరు. ఆ 10 2 గంటలు, గట్టిగా 2 గంటలు. ఆ 2 గంటలలో ఎన్ని వందల సార్లు నువ్వు అలర్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంటా చెప్పు. 2 గంటల తోడులో 120 నిమిషాలు ఉంటే 120 నిమిషాల్లో 378 సార్లు నిద్రలేయటానికి పడుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడు ఇంట వాక్యం కళ్ళు మూసుకొని తెరిచాను కదా, జ్ఞానం దక్క నీ శ్రద్ధ అంతా. ఆలోచించండి మీరు, కళ్ళు ముయ్యకుండా ఉండటానికి అంత ప్రయత్నిస్తుంటావు నువ్వు. ఆశీర్వాదం ఎట్టొస్తుందక్క నాకు అర్థం కాలేదు. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైందన్నమ్మా? నువ్వు చేతి తాగవా? యెహోషువ లాగా లేవుగా నువ్వు ఈరోజు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు ఆగు, నేను చూపిస్తాను నీ విలువ. ఈరోజు నువ్వేమంటున్నావు? యాడుందక్క విలువ? ఇంతే కదక్క, నిజంగా చెప్తాను. ఎడొచ్చి కూర్చోగానే అంటే గట్టిగా 3 గంటలతో కూర్చొని నువ్వు 3 కోట్ల ఆశీర్వాదం అంటే దాన్ని కూడా అనుభవించలేవు. దరిద్రుడి కంట ధనలక్ష్మి తలుపు తడితేనంట లేయలేం లేదు, రేపు పొద్దురు రమ్మన్నాడంట. అంతే కదా, అంతే కదా. అప్పుడప్పుడు చెప్తారు సామెత, అంతే కదా. లేలేని రేపు పొద్దురు రమ్మన్నాడంట. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తానని వచ్చినా ఇంటి దగ్గర వాళ్ళతో అనిపించుకొని, ఈ ఇంటి పక్క వాళ్ళతో అనిపించుకొని, వీళ్ళతో అనిపించుకొని, పొద్దున్న లేతే ప్రార్థన వాళ్ళందరి చేత అనిపించుకొని వీడికి వచ్చి నువ్వు అభివృద్ధి పొందింది అది. నిజం చెప్తున్నాను, అభివృద్ధి లేదు. కారణం ఇక్కడ పర్ఫెక్ట్గా లేకపోవటం. నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్గా చేస్తే నువ్వు వద్దన్నా కూడా వచ్చేస్తాయి ఫలాలంతే. నువ్వు ప్రేమతో ఆప్యాయతతో నువ్వేదో కాదు, కరెక్ట్గా చేస్తే చాలు అదే వచ్చేస్తుంది పంట. అదే దేవుడి పని, నువ్వు కరెక్ట్గా చేయాలి. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, దేవుని పనిని శ్రద్ధగా చేయువాడు ఏం చేస్తాడంట? ఫలాలు పొందుకుంటాడు. అశ్రద్ధ ఏంటంటక్క? శ్రద్ధగా అశ్రద్ధ అంటాడు. అశ్రద్ధ అంటే తెలుసా? నిర్లక్ష్యం, అశ్రద్ధ. అంతే కదా. ఎక్కడ శ్రద్ధ లేదు కాబట్టి అశ్రద్ధ. శ్రద్ధ లేకపోతే ఏముంటది? శ్రద్ధ లేకపోతే ఎటువంటి తెలుసా? మీరు ఒక ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదు చెప్తున్నాను. ఒక సినిమాకి కానీ లేకపోతే ఎక్కడికైనా పోయారని, మరి పార్లే పోయిరని చెప్తాను. ఆ సినిమా ఇష్టం లేదానికి ఎటువంటిది? ఆ కుర్చీ కనకెట్టా అనుకున్నది ఏంటంటే ఏం పోయినా నాకు ఇష్టం లేదు. అలాగే దేవుడు ఇష్టం లేదు కనుక వీడికి వచ్చి నిద్రపోతాం. పచ్చిగా చెప్పాలంటే ఎక్కడ ఇర్మియా గ్రంథం ఇంటికి పోయినా చదువుకో. ఎందుకంటే వారికి నా వాక్యం మీద ఇష్టం లేదు గనుక వారు వెనకపోయిరి. అదే కదా రాయబడింది. చదివేయాలి, మళ్ళీ చదివేయాలంటే మళ్ళీ చాలా లేట్ అవుతుంది. అదంతా చెప్పండి. ఎందుకు ఇష్టం లేదు చెప్పండి. రాయబడింది అక్కడ, అదంతా నేను చదివిను. వారు వినుటకు తన మనసు, మరి దేనికి సిద్ధం చేసుకున్నారు? మనసు మరి దేనికి సిద్ధం చేసుకున్నారు? అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీరు పాట ఏందక్క నిద్ర, పొద్దుగూకులు పని చేసి ఆ పొద్దుగూకులు నిద్రపోవచ్చు. ఏడొచ్చి నిద్రపోకపోతే ఆ పొద్దుగూకులు నిద్రపోవచ్చుగా. ఆ చేలోను, ఆ పొలంలోను, ఆడ దుప్పడ పరుచుకొని, ఆ కండవ పరుచుకొని ఆడ కూర్చొని నిద్రపోవచ్చుగా.
ఆ పండగలోనో, ఆ ఫంక్షన్‌లోనో, ఆ పబ్బంలోనో ఆడో దిక్కు పడుకొని నిద్రపోవచ్చుగా, ఏడొచ్చి నిద్రపోవటానికి అనేది ఉంది. నిజంగా చెప్పండి మీరు ఆడ ఆడ అంటే ఆడ నా 8 గంటలకు కదక్క పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 5 గంటలకు కదకొచ్చేది కొంతమంది పాపం. సొంత పొలాలు కాబట్టి ఇంక అంతే కదకొచ్చేది. 6-12 గంటలకు 6 గంటలు, మధ్యాహ్నం అరగంట కూడా తినరు అన్నము. పావు గంటే, మళ్ళీ అరగంటతోటి తింటే ఆడ కూర్చుంటాం ఏమవుద్దని. ఆ పావు గంటతోటి తిని మళ్ళా ఆ 12 గంటల నుంచి మళ్ళా ఓ 5 గంటల దాకా మొత్తం 11 గంటల్లో 3 గంటలు తిని నిద్రపోవచ్చు ఆడ కూర్చొని. అమ్మా! చర్చిలో నిద్రపోతారు ఆడ పోతే. ఆడపోతే చర్చిలో నిద్రపోతారు. ఏడ మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి నిద్రపోరు. హమ్మయ్య! అప్పుడప్పుడు మా అమ్మాయి అంటది పాపం అప్పుడప్పుడు అంటది. ఉండేది ఒక్కరోజే కదా! కొద్దిరోజులు మాట్లాడుకుంది ఎక్కువ తోడి. ఆడ మాట్లాడి ఆడ నిద్రపోద్దొచ్చి. ఆడ మాట్లాడి దేని నిద్రపోవటానికి కదా! అయ్యి తగ్గించుకొని ఏడ పెంచుకోవాలి నీ విలువ. ఎందుకంటే నీకు చెప్తున్నాను ఈరోజు. దేవుని పనిని నువ్వు శ్రద్ధగా చేస్తే నీ ఆశీర్వాదం నీకు నుంచి ఎక్కడికి పోదు. కావాలంటే ఈరోజు డేట్ ఏసుకోండి. రోజు గుర్తుపెట్టుకోండి. డేట్ ఏసుకోండి. 2 నెలల దాకా చర్చిలో ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా కరెక్ట్‌గా ఉండి, ఆ 2 నెలల తర్వాత చూడు నీ జీవితంలో ఆశీర్వాదం అవుతుందన్నాడు. మరి నువ్వు కరెక్ట్‌గా ఉండాలి. వచ్చి ఏదోలే 7:30కి ప్రార్థన అయితే 7:30కి ఇక్కడ కూర్చోవాలి. 10:30కి అయిపోతే 10:30 దాకా నువ్వు కరెక్ట్‌గా అదే ఉండాలి. 10:30కి ఇంటికి పోవాలి. మళ్ళా ఉదయం 10 గంటలకు ప్రార్థన అయితే 9:55కి ఇక్కడ కూర్చోవాలి. మళ్ళా ఒంటి గంటకి అయిపోతే 1 గంటకి అయిపోయి ఇంటికి పోవాలి. ఇలాగ 2 నెలలు చేసిన తర్వాత ఆ రోజు నా జీవితంలో ఆశీర్వాదం రాలేదను వదిలేద్దాం బైబిల్‌ని. ఈ బైబిల్‌ని వదిలేద్దాం. కానీ ఉండలేవు. కరెక్ట్‌గా ఉండి చూడు. ఈ రోజు నుంచి అలా ఉండటానికి ప్రయత్నించు. దేవుడు నీ జీవితాన్ని దేవుడు తన సన్నిధిలో విలువగా నిలబెడతాడు. విలువ కలిగింది ఎలా ఉంటదో తెలుసా? చేలో మొక్కలుంటాయి కదక్క! ఒక్కొక్క మొక్క ఎట్టుంటది? భలే ఉంటది. అప్పుడు అంటాను. ఏందంటే కొద్దిగా మందు ఎక్కువ పడింది. ఎవరు చెప్పారు? మందు ఎక్కువ పడలే. ఆ చుట్టుపక్కల ఉన్న మందంతా లాక్కొని బతికిందది. మరి ఏం చేస్తాను అది లాక్కుంటుంటే? ఏం చేస్తున్నాయి? కొద్దిగా తిందామని కొద్దిగా తిన్న తర్వాత వచ్చుకుంటే ఆశీర్వాదం కూడా నీ ఆశీర్వాదాన్ని నీ పక్కనోళ్ళు లాక్కునే రోజులియి. దేవుడు ఎందుకు ఇస్తాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన్నాను కురిపించాను. ఎవరు తీసుకుంటే వాళ్ళది. నన్నేం చేయమంటావు దానికి? కాబట్టి ఈరోజు మనకు అందరికి చెప్తుంది. దేవుడి పనిని అశ్రద్ధగా చేసిన వాళ్ళు ఏమవుతారంట? నిష్ఫలులైపోతారు. శ్రద్ధగా చేసిన వాడు ఫలాలు పొందుకుంటాడు. అలాంటి ఫలాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి.